పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము 4వ లైన్ అండి. ఎల్లప్పుడూ విజయోత్సవములతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. గడిచిపోయిన నెలంతయు ఆయన అపారమైన కృపను బట్టి మనందరినీ అన్ని విషయాలలో ఆయన కాపుదలుంచి, అన్ని విషయాలలో ఆయన భద్రత ఇచ్చి, కృపతో కూడిన ఆశీర్వాదంతో నింపి నడిపించిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరో నెలలో ఏప్రిల్ నెల మొదటి రోజు మనం ప్రవేశింపజేసిన దేవునికి ఈ నెలంతా ఆయన కాపుదల భద్రత ఉండాలని, మన జీవితాలలో మనకి విజయాన్ని ఆయన అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటూ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఈ దేవుడు ఓటమి ఎరగని దేవుడు అండి. ఈ దేవునికి ఓటమి అనేది తెలియదు, గెలిపే కానీ అన్ని విషయాలు ఆయన విజయాన్ని పొందిన దేవుడు కనుక ఈ దేవుడు మనం ఆరాధిస్తుంటే, ఈ దేవుడు మనం సేవిస్తుంటే మన జీవితాలలో కూడా ఓటమి అనేది ఉండదండి. మన జీవితాలలో కూడా విజయాన్ని ఆయన దయచేసే దేవుడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో దావీదు జీవితంలో విజయం అండి, గొలియాతు మీద విజయము. పాత నిబంధన గ్రంథంలో సంసోను ఫిలిష్తీయుల మీద విజయాన్ని పొందాడు, దావీదు విజయాన్ని పొందాడు. ఓటమి అనేది వాళ్ళు ఎరగలేదండి. అదే రీతిగా ప్రక్క చెల్లి తమ్ముడు అన్న ఈ మాటలు ఏమిటండి, నీవు ఏ విషయంలో నువ్వు ఓడిపోయి ఉన్నావు, ఏ విషయంలో ఓటమి పాలై ఉన్నావు, ప్రక్క చెల్లి తమ్ముడు ఈ దేవుని ఒక్కసారి గుర్తు చేసుకొని, ఈ దేవుడు చేసిన కార్యములు గుర్తు చేసుకొని ముందుకు నడుస్తుంటే నీ జీవితం కూడా ఓటమి పాలనేది కాదు, విజయ పాదాలు విజయముగా మారుతుంది. విజయ పదములోకి నడిపించగల దేవుడు, ఓటమి ఎరగని దేవుడు అండి ఈయన.